యో వాట్సాప్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. ఓకే గాయస్, మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసుకుంటే మనము ఎక్స్ప్లోర్ చేసాము. మొత్తం నా విలేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఒక్క లూట్ దొరకలే 1 మినిట్ గాయస్. అయితే మనం మొత్తం విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసినాము. అంతే. ఇంకా వీడియో మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఐరన్ మైనింగ్ పోదాం. మొత్తం ఐరన్ ఆర్మర్ వేసుకుందాం. మనం నిన్న మైనింగ్ పోయినా మనకి 2 ఐరన్ ఓట్స్ కూడా దొరికాయి. అక్కడ బ్లాస్ట్ ఫర్నెన్స్ ఉంటుంది కదా, తీసుకొని వచ్చిన. ఓయ్, ఇది లూట్ చేయలే గాయస్ నేను. ఓ గ్రేట్. అట్లా నైట్ కూడా అవుతుంది, పండుకోవాలి మనం. టెస్ట్ కూడా తీసేసుకున్నాం, ఏమన్నా అక్కడ వస్తుంది. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. నైట్ అయింది, ఇప్పుడు డే అయింది. ఓకే, మనం ఇప్పుడు ఐరన్ వెళ్ళిపోదాం. మన దగ్గర షీల్డ్ ఉంది, టార్చెస్ లెఫ్ట్ అన్న టార్చ్ పట్టుకొని పోదాం గైస్. షీల్డ్ అంతే. ఇది జాంబీగా విలేజ్ నేను చేసిన అనుకో. జాంబీ ఎందుకంటే విలేజెస్తో మనం ట్రేడింగ్ చేయాలి కదా గైస్, బుక్స్ దొరుకుతాయి. ధర మనము ఇళ్ళ పోదాం. క్రీపర్ కనిపించేసింది నాకు. రా క్రీపర్, నువ్వే తక్కువైనా నాకు. రా. అదే అందరూ ఓకే, స్టోన్స్ వస్తాయి కదా గాయస్. ఓకే, మనము మైనింగ్కి వెళ్దాం. కింద అయినా దొరికిన కోల్ కూడా తీసుకోవాలి. ఓకే, మనం కోల్ తీసేసుకుందాం. సుందర కోల్ తీసేసుకో. సరే, ఎంత తీసుకురావాలి? చదువులు ఇప్పుడు వద్దు కూడా అయిపోయింది. కేజీయా, హాఫ్ కేజీయా? 1 kg. చికెన్ అది హోమ్ మేడా? దాన్ని హోమ్ మేడ్ అంటారు. అవుట్ మేడ్ అంటే ఓకే గైస్, అయితే కోల్ దొరికినట్టు ఐరన్ డైమండ్స్ ఎంత బాగుంది గైస్. కోల్ ఎట్లా కేఫ్ పోతే దొరుకుతుంది కోల్, అట్లా ఐరన్ దొరికితే డైమండ్ దొరికితే బాగుంటుంది. ఎంతగానో కోల్ ఉంది గైస్, ఇక్కడ టన్నులు కూడా అవుతుంది కోల్ది. 64 అయిపోయినాయి కోల్ గైస్. చాలా ఇంకా కోల్ నేను తీసుకెళ్ళా. నేను మైనింగ్ పోతే అంతే. పైనకి ఎట్లా నేను స్టోన్స్ ఇవి ఐరన్ కాదు. మనము ఇటు పోదాం. ఇప్పుడు ఇవి బంద్ అవుతుందేమో గైస్ అనిపించింది. బంద్ అయిపోయింది. ఒకటే రూట్ గైస్, అదే ఇది బందా. అంతే, ఈ కేఫ్ ఇంతే. అయ్యో గాయస్, ఈ కేఫ్ ఇంతే. ఐరన్ మనకి ఎంత దొరికింది చూడలే. దొరికిందా? అయితే మనం వేరే కేఫ్ పోవాల్సిందే. చాలా డీప్గా ఉంటుంది అనుకో కేఫ్, కానీ మనం పైన పోదాం. ఈ కేఫ్ పోదాం. ఏదే ఇది అబ్బో అయిపోయింది. ఇక్కడ వచ్చినప్పుడే అయిపోయింది. ప్లస్ ఫుడ్ ఏంటి, క్యారెట్ తప్ప. క్యారెట్ అయినా అప్డేట్ చేసుకోవాలి. మనం కొంచెం స్ట్రైట్ వెళ్దాము. కేఫ్ ఎక్స్ప్లోర్ చేసినాము. ఇంకొక నాకు కేఫ్ ఉందా? లేదనుకుంటా గాయస్, లేదనుకుంటా. ఆల్మోస్ట్ మైనింగ్ చేద్దామా గైస్, లేకపోతే కేఫ్ ఏమన్నా వెతుకుదామా?
స్టిక్ మైనింగ్ చేద్దాం మరి సేమ్ స్టిక్ మైనింగ్. వచ్చినాక స్టోన్ వచ్చేదాన్ని. ఇయ్యా గైస్ ఒక స్టోన్ క్యాక్ చేసుకొస్తా. కొంచెం చేసుకొని అయితే వచ్చేసిన 3 స్టోన్ పికాక్స్ ఇది ఇట్లా తవ్వేటప్పుడు మొత్తం వచ్చేసి అట్లా దిగు నుంచి వెళ్ళిపోవడానికి. ఓకే ఇప్పుడు మనం స్ట్రిప్ మైనింగ్ స్టార్ట్ చేద్దాం. కేఫ్ వచ్చిన చూసుకుందాం గైస్. ఇందులో మన కింద పడితే మొత్తం టూల్స్ సామాన్లన్నీ పోతాయి గైస్. మన మైనింగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే మనం ఇప్పుడు గైస్ కేఫ్ దొరికినాక నేను మీకు కనిపిస్తాను, ఎందుకంటే మనకు బోరింగ్ ఉంటుంది కదా ఇదంతా. గైస్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ల్యాపిస్ కనిపిస్తుంది చూడండి గైస్. ఇంత కిందికి వచ్చింది ఇప్పటిదాకా కేఫే దొరికి. ల్యాపిస్ 20 కేక్స్తో వస్తుందా గైస్? వస్తుందా? ఓహో నాదే సామాన్ లేవంతా. ల్యాపిస్తో అయితే ఎక్స్పీ కూడా వస్తుంది మంచిగా. మంచి ఐటెంకి అవసరం అయితే ఐరన్ ఉంటే బాగుండు గైస్, ఎందుకంటే ఇక్కడనే కోల్ అన్నీ ఉన్నాయి. 37 ల్యాపిస్ దొరికింది. ఓకే చూడండి గైస్ 25కి వచ్చిన. ఇప్పటిదాకా నాకు అదేది ఒక్క కేక్ అనిపించలే యాజ్ డైమండ్ మైన్ కోరమాట్లే. దొరకలేదండి ఒకటి నాకు ఎక్కువ వచ్చింది గైస్. 17, 16, 15 గైస్ ఆల్మోస్ట్ 14కి వచ్చేసింది. ఇప్పుడు దాకా ఒక కేవ్ దొరకలేదు. పైన పోయి బ్లాక్ ఫర్నెన్స్ లేదు. ఇప్పుడు ఫర్నెన్స్లో మనం స్మెల్ట్ చేద్దాం ఒక 2 ఐరన్, ఒక పికాక్స్ చేసుకుందాం గైస్. మన ఇది ఐరన్ పికాక్స్ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా. యా ఉంది గైస్. వుడ్ ఉందా? ఉంది. స్టిక్స్లోనే 3 ఉన్నాయి. ఓకే మంచిదే గైస్. ఇవన్నీ తెచ్చుకున్నా. అంతలో బ్రెడ్ అనేది తయారు చేద్దాం. త్వరగా ఇప్పుడు నాకు మన పైన కూడా మనం స్మాల్టింగ్ చేసుకోవచ్చు కదా గైస్, అందుకే ఇప్పుడు చేస్తున్నాయి. అది క్రాఫ్టింగ్ టేబుల్ నేను తీసేసిన. నేను వెళ్ళానే కదా పికెక్స్ చేసేసినాం. ఇది తీసేసి ఇది తీసేద్దాం. మనం ఆ రెడ్ స్టోన్ కలెక్ట్ చేసుకోవచ్చు. మైన్క్రాఫ్ట్ సెకండ్ ఎపిసోడ్ డైమండ్ మైనింగ్ కోరినట్టుంది గైస్. కేఫ్ దొరుకుతుంది. 12కి వచ్చినాం గైస్. ఇక మైనింగ్ చేసి డైమండ్స్ కూడా దొరకవచ్చు. అంత ఆనం వచ్చేసిన కిందకి. నేను దొరుకుతున్నాయి గైస్. ఒక కేఫ్ అని అనిపిస్తలేదు గైస్. ఏ గైస్ అప్పటి నుంచి వస్తున్న పైనకి. ఇప్పుడు అయిపోయింది మనకి, ఇంకా అక్కడ దొరుకుతలేదు. తర్వాత మన డైమండ్స్కి ఇప్పుడు వద్దులేదు. ఇప్పుడు ఒక కేఫ్ వెతుకోవడానికి పోవాలి గైస్. మనకు అంత కలిసి రాలేడ. డైమండ్ దొరకలే, ఐరన్ కూడా ఒకటి దొరకలేదు కనీసం. అందుకే ఇప్పుడు మనం కొంచెం దూరం పోదాం విలేజ్ నుంచి. ఏమైనా కేఫ్ దొరుకుతుందంటే దొరుకుతూనే లేదు గైస్. ఇప్పటిదాకా కేఫ్ దొరికి ఇంకా మీకు కనిపిస్తా గైస్. అప్పటి నుంచి వెతుకున్నాం ఒక కేఫ్ కూడా దొరుకుతుంది కనీసం. ఇది కేఫ్ లెక్క ఉంది బామా. కేఫ్ గైస్ ఇప్పుడు దొరికింది ఫైనల్లీ. ఓ వా చాలా ఐరన్ ఉంది గైస్. నేను ఆ మైనింగ్ కూడా అయిపోతుందేమో గైస్. ఇంతగానో ఐరన్ ఎంత దొరికింది? 21 చాలా ఎక్కువనే. ఇంకేడాన్ని వెతుకుంది ఐస్ దొరుకుతున్నాయి లేదు అప్పటి నుంచి. ఎక్కడ ఎతకాలి గైస్? ఫైనల్ ఒక కేఫ్ దొరికింది. ఇట్లా పోదాం మనం. దొరికింది ఫైనల్లీ.
రిటర్న్ సౌండ్ వస్తుంది. ఈ ఐరన్ ఇంకా ఈ ఐరన్ కూడా కలెక్ట్ చేసుకున్నా. ఇంకెక్కడన్నా ఇంకా దొరుకుతూనే లేదు గాయస్. కేఫ్ ఐరన్ దొరికింది ఇక్కడ కనీసం. ఇక్కడ నుంచి తీసేసుకున్నాం మొత్తం ఐరన్. ఫైన్ మొత్తం ఐరన్ 6 ఐరన్ అవుతుంది గాయస్. ఇంత ఐరన్ దొరుకుతుంది కదా. అయిపోయింది ఐరన్. ఎక్కడైనా మంచిగా కిందికి నుంచి ఒకసారి చూసేద్దాము మనం మంచిగా. లేదు లేదు గాయస్ 1 minute. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఇట్లా పోదాము. ఇంకా చూసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ వదిలేసిన మళ్ళీ ఇదేం వదిలేస్తున్నా గాయస్. అట్లా వదిలేస్తున్నాను నేను. మొత్తం ఎంత అయింది ఐరన్? 39. చాలా గైస్, చాలా అయింది దొరికింది. మనం ఇప్పుడు వెళ్ళిపోయాం సైలెంట్ ఇంటికి. మళ్ళీ ఎక్కువ స్వార్థం వద్దు మనకి. ఈ కేఫ్కి నేను మళ్ళీ వస్తాను గైస్. నా విలేజ్ భయపడ్డాను విలేజ్ ఉందో. నేను ఇంకా అనుకో కోఆర్డినేట్స్ చూసుకొని వెళ్తా. తొందరగా గైస్. ఇక్కడ ఏదో మొత్తం అన్ని స్మెల్టింగ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ ఇల్లు కడతా గైస్. కొంచెం చార్జ్ బేసిన పడతా. మనకి చెస్ట్లు కావాలి. ఇప్పుడు చెస్ట్లు పెడుతున్నాను అనుకో షిఫ్టింగ్కి ప్రాబ్లం అవుతుంది. అందుకే ఉన్న 65 పెట్టి ఇది స్మెల్టింగ్ పెట్టి మనం అంతే. ఇప్పుడు వెయిట్ చేయాలి అంతే గైస్. 1 minute గైస్. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్లో అట్లా మనం ఇల్లు కడతాం గైస్. ఫస్ట్ స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది గైస్. ఓకే, ఈ వీడియో ఇంతే. బాయ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.